రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీల సంకీర్ణ ప్రభుత్వమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామ శివారులైన శ్రీరాంపురం, మాచరమట్ల గ్రామాలలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి గుర్తింపు, 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి ఎన్నో వినూత్న సంక్షేమ పథకాలు తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టారని ఎమ్మెల్యే వేగుళ్ల వివరించారు. తాను ఏ పార్టీలోకి మారనని ఎమ్మెల్సీ తోట సత్యప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే అతని వెంటే ఉంటానని తాపేశ్వరం అతిథి ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తోట మాటలే నేను ఉదాహరించానని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల వెంట గుడాల జయబాబు, గుత్తుల శ్రీనివాసరావు, గుత్తుల మల్లేశ్వరరావు, గుత్తుల శ్రీనివాసరావు, మామిడిశెట్టి సత్యనారాయణ, నీలం గనిరాజు, మట్టపర్తి రామమూర్తి, కొప్పిశెట్టి సత్యనారాయణ, కేతాని మీరయ్య, పట్నాల పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. ఈలోగా ఈ రోజున బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఇందులో భాగంగా మరి కపిలేశ్వరం మండలం మాచర పంచాయతీ సంబంధించిన శ్రీరాంపురం, మాచరమెట్ల గ్రామాల ఇంటింటికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ 2 బీసీ గ్రామాల్లో కూడా ప్రజల్లో, ఓటర్స్లో మంచి స్పందన. ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వంతో ఎగలేకపోతున్నాం, ఒక డెవలప్మెంట్ లేదు. ఆ రోజులో మీరు చేసింది తప్పించి, అంతేకాకుండా కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, చెత్త మీద పనితో సహా అన్ని రకాలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు అంటున్నారు తప్ప అవి కూడా కొరగేస్తున్నారు తప్ప పూర్తిగా లేదని చెప్పి వారు బాధలు వ్యక్తం చేస్తూ, మరి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమికి మరి ఎప్పుడు ఓటేద్దామని చెప్పి మంచి ఆతృతం ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి శ్రీ తోట త్రిమూర్తి గారు నిన్నటి రోజున పెన్షన్ పెంపుదల కార్యక్రమంలో అంగర్లో మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను ఏదైతే తోట త్రిమూర్తి గారు జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఆయన తీసుకోవట్లేదని చెప్పి నేను చెప్పిన దాని మీద ఆయన ఛాలెంజ్ చేశారు. ఎస్, నాకు పూర్తి సమాచారం సరైన వ్యక్తులే చెప్పారు, కానీ దానికి సాక్ష్యాలు, రుజువులు ఉండవు. అది మీకు కూడా తెలుసు. తెలిసే మీరు ప్రమాణకాలు అంటున్నారు. మరి మీరు నాకు ఎవరో చెప్పిన విషయం, కానీ మీరే దాంట్లో ప్రత్యక్ష వ్యక్తి కాబట్టి మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్న అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి నేను జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేయలేదు, నేను జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారితో మరి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటానని చెప్పి మీరు అయ్యప్ప స్వామి గుడిలో మీరు అన్నారు కాబట్టి మీరు ప్రమాణకం చేస్తే మేమే కాదు, ముందు మీ కార్యకర్తలు నమ్ముతారు మిమ్మల్ని. ఏం చేతనంటే పూర్తిగా అనుమానం మీ కార్యకర్తల్లోనే ఉంది. ఎప్పుడైనా రామపురం పోతాడా, ఇక్కడ ఉంటాడా, ఏ పార్టీలో ఉంటాడని చెప్పి పూర్తిగా అనుమానం ఉంది. మరి ఇంకొక విషయం, ఇంతకుముందు అనేక సందర్భాలు నేను ఛాలెంజ్ చేశాను. పార్టీ మారనని చెప్పి మీరు పత్రికా ముఖం చెప్పండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను 7 సార్లు అడిగితే ఒకే ఒక్కసారి తాపేశ్వరం అతిథి కళ్యాణ మండపంలో మీరు ఒక విషయం చెప్పారు. మరి మీకు జ్ఞాపకం లేదంటే మీకు ఆ క్యాసెట్ పంపమంటే పంపుతాను. నేను ఏ ముఖ్యమంత్రి ప్రజలకు బాగా సర్వీస్ చేస్తూ ఉన్నాడో ఆ ముఖ్యమంత్రి గారు కూడానే ఉంటాను, నాకు పార్టీల సంబంధం లేదని చెప్పారు మీరు. అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఉంటానంటున్నారు తప్ప ఆ నాయకుడు కూడా అంటలేదు. అంటే మీ ఉద్దేశం ఎప్పుడు నేను అధికార పార్టీలో ఉంటానని చెప్పి మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు. అదే మేము చెప్పేది కూడా. అందుచేత మీరు నేను చెప్పినట్లుగా మీరు ఈ యొక్క ప్రమాణం చేయాలని, ప్రమాణ స్వీకారం కాదు, ప్రమాణం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇంకొక విషయం చెప్పారు మీరు, నన్ను కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారో తెలుగుదేశం వాళ్ళని చెప్పని. ఆ ఎవరో కూడా ఆ గుళ్ళోనే మీ కాళ్ళు పట్టుకుని మిమ్మల్ని నచ్చజెప్పడానికే ఎవరు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పాలని చెప్పి
నిజంగా మీలో నిజాయితీ ఉంటే ఆ పేర్లు కూడా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి నేను నిన్న అసలైన ఛాలెంజ్ ఒకటి చేశాను. నేను మాచవరం గ్రామంలో కొబ్బరికాయ కొడతాడు తప్ప ఏ పని చేయించాడు జోగేశ్వరరావు, ఆటోలు వేసుకొచ్చేస్తాడు, ఇది రకరకాల మీరు మాట్లాడారు. దాని మీద ఛాలెంజ్ చేశాను. మాచవరం గ్రామంలో మీరు మాట్లాడినటువంటి మాచవరం గ్రామంలో కానీ, నేను తిరుగుతున్నటువంటి నేను తిరిగినటువంటి రాయవరం గ్రామంలో కానీ, లేదా అంత ముందు రోజు ఎప్పనపాళ్ళలో నేను ఛాలెంజ్ చేశాను. మేము ఇన్ని కోట్లు పనిచేసాం, మీరు ఏం చేశారో పత్రికమంగా చెప్పండి అని. ఈ 3 గ్రామాల్లో ఏ గ్రామైనా లేదా 3 గ్రామాలు కలిపైనా మరి ఎందుకు మీరు వివరణ చెప్పరు? కానీ అడుగుపోయిన గ్రామ ఫోన్ రికార్డులాగా కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతాడు అంటున్నారు తప్ప మేము చేసిన పనులు నేను ఇచ్చాం ప్రెస్కి. మీరు ఏం చేశారో ప్రెస్కి ఇవ్వండి అంతే తప్ప సుల్లు కవర్లు ఊకదంపుడు ఉపన్యాసం మానుకోవాలని. అంతేకాకుండా రేపు అధికారం మార్పు తథ్యం జనసేన తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు. అతి తొందరలోనే మరి రాష్ట్ర ప్రభుత్వం మారుతూ ఉంది. అది చూసిన మీరు మరి ఏ హాస్పిటల్లో జాయిన్ అవుతారో నేను చెప్పనవసరం లేదు, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మంచి హాస్పిటల్లో మాత్రం జాయిన్ అవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం.